ఏంటి ఒకటే ప్లేస్ లో మన భారతదేశంలో ఉన్న 10 పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకోవచ్చా? ఈ తీర్థయాత్ర రైడ్ లో మనం ఫస్ట్ మహారాష్ట్రలో ఉన్న సిద్ధి వినాయకుని దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ అయితే మనం దర్శనం చేసుకుంటాము. తర్వాత కేదార్నాథ్ లో ఉన్న శివుని అయితే దర్శనం చేసుకుంటాము. దాని తర్వాత మనం బద్రీనాథ్కి వెళ్ళిపోయి ఆ బద్రీనాథుని కూడా మనం దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత మనము పందరిపురంకి వెళ్ళిపోయి విఠోబా దేవుని అయితే దర్శనం చేసుకుంటాము. ఈ దర్శనాలని మనకి టాయ్ ట్రైన్ లో చేపిస్తారు. ఆ తర్వాత మనకి అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఈ దర్శనాలన్నీ చేసుకుంటుంటే ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మనము పూరికి వెళ్ళిపోయి పూరి జగన్నాథుని అయితే దర్శనం చేసుకుంటాము. పూరి జగన్నాథుడి దర్శనం అయిపోయిన తర్వాత తమిళనాడులో ఉన్న మధురైలో మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే మనం చూస్తాము. ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. దాని తర్వాత మనము తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాము. దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్ కి మనము షిరిడీకి అయితే వస్తాము. మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్